హాయ్, నేను డాక్టర్ వై సృజన్, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. ఇవాళ చాలా మందికి వచ్చే డౌట్, ఐవీఎఫ్ సెంటర్కి కనుక మేము వెళ్తే ఖచ్చితంగా మాకు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ కోసమే మేము వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇవాళ నేను ఆ అపోహని దూరం చేయడానికి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు సాధారణంగా ఒక జంటకి పిల్లలు పుట్టడం లేదు అంటే దానికి చాలా చాలా సవాలక్ష కాజులు ఉండొచ్చు. సో మేము ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ గా నా జాబ్ ఏంటి, ఒక్క ఐవీఎఫ్ చేయడమేనా లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? సో నా జాబ్ ఏంటి అంటే ఆ కపుల్కి ఇప్పుడు పిల్లలు పుట్టడానికి ఒక 20 డిఫరెంట్ స్టెప్స్ అలా సింక్ లో జరగాలి. అంటే భార్యాభర్తలు కలవడం, వీధి కణాలు ఏదడం, గర్భసంచిలోకి అవి వెళ్ళటం, ఎగ్ రిలీజ్ అవ్వడం, ఇలాగా మల్టిపుల్ స్టెప్స్ జరిగి అవన్నీ సక్సెస్ఫుల్ గా అయితే ఒక పిండం వచ్చి గర్భసంచి లోపల అతుక్కొని అది బేబీ కింద మారుతుంది. సో మా ట్రీట్మెంట్స్ ఒక 7 లెవెల్స్ దాకా ఉంటాయి. కొంతమందికి జస్ట్ కేవలం ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే మీకు మెన్సెస్ కరెక్ట్ గా టైంకి రావట్లేదంటే వాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి మెన్సెస్ కరెక్ట్ గా వచ్చేటట్టు చేసి వాళ్ళకి భార్యాభర్తలు ట్రై చేయమని చెప్తాం. అలాంటి సింపుల్ ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ ఆ సింపుల్ ట్రీట్మెంట్ కి ఇంకేమైనా మగవాళ్ళు వీర్య కణాల్లో కొంచెం లోపం ఏమైనా ఉన్నట్లయితే ఐయుఐ ట్రీట్మెంట్లు కూడా చేస్తాం. అంటే వీర్య కణాలని కొంచెం మనం ఏమో వాష్ చేసి బాగా స్పీడ్ గా ఉన్నవి తీసుకొని అవి గర్భసంచిలో పెట్టినట్లయితే అవి ఫాస్ట్ గా ఈది ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండొచ్చు. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ అంటే ఇవన్నీ చేస్తుంటున్నా కూడా వాళ్ళకి రావట్లేదు అంటే ఏమైనా గర్భసంచి దాని పక్కనున్న ట్యూబ్స్ లో ఏమైనా లోపం ఉందా, అవి ఏమైనా అతుక్కొని ఆ తాలూకు గుడ్డుని సరిగ్గా అవి పిక్ చేసుకొని దాని లోపల ఫర్టిలైజేషన్ అంటే వీర్య కణాలు మరియు ఎగ్ సరిగ్గా కలుస్తున్నాయా లేదా, ఇది కూడా మనం టెస్ట్ చేయగలం. అంటే లాప్రోస్కోపీ టెస్ట్ ద్వారా అంటే కడుపులోకి ఒకసారి కెమెరా పెట్టి మనం చూస్తాం 2 ట్యూబ్లు సరిగ్గా ఉన్నాయా లేదా, గర్భసంచి ఆకారం బాగుందా, ట్యూబ్ కి అండాశయంకి ఉన్న రిలేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, గర్భసంచి లోపల భాగం ఎంత నీట్ గా పింక్ గా హెల్తీగా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇది లెవెల్ 3 టు లెవెల్ 4. అంటే మనం ఏమైనా చిన్న ఇంటర్వెన్షన్ చేసి దాంట్లో ఏమైనా ఇబ్బందులు దూరం చేస్తే మన లెవెల్ 4 అలా అనుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇస్ యాక్చువల్లీ ఐవీఎఫ్. అంటే ఐవీఎఫ్ అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ చేయగా కూడా వాళ్ళ కానుక రావటం లేదు అన్నట్లయితే అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తాం. సో డైరెక్ట్ గా మీరు వచ్చిన వెంటనే నా కొత్తగా పెళ్ళైన ఈ బాబోయ్ నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు కంగారు వస్తుంది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఐవీఎఫ్ చేసేస్తారని భయపడాల్సింది లేదు. మీ సమస్య ఎంత మోతాదులో ఉందో ట్రీట్మెంట్ కూడా అంత మోతాదులోనే ఉంటుంది. ఓకే, ఐవీఎఫ్ అంటే ఇంకా అప్పుడు ఇవన్నీ ఏం పని చేయకపోతే మీ అండాశయం నుంచి కొన్ని ఎగ్స్ తీసి మీ వీర్య కణాలు తీసి మన ల్యాబ్ లోనే ఎంబ్రియోస్ అంటే బేబీస్ ని తయారు చేసి అవి తర్వాత మళ్ళీ మీ గర్భసంచులు పెట్టి మీకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయడం. ఐవీఎఫ్ కి మిగతా ట్రీట్మెంట్ల కన్నా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ అది అందరికీ సజెస్ట్ చేయం, ఎందుకంటే అది లెవెల్ 4 ట్రీట్మెంట్. ఎవరికైతే ఈ సింపుల్ ట్రీట్మెంట్స్ తో అవ్వట్లేదో వాళ్ళు ఐవీఎఫ్ కి క్యాండిడేట్స్ అవుతారు. అర్థమైందా? సో ఈ విధంగా మన లెవెల్ 5 వరకు మనం చర్చించుకోవడం జరిగింది. అలాగే మనకి లెవెల్ 6 లెవెల్ 7 ఉంటుంది. వాళ్ళకి ఐవీఎఫ్ లో కూడా వాళ్ళకి రిపీటెడ్ గా ఫెయిల్ అవుతున్నాయి అంటే అప్పుడు మనం ఆ లెవెల్స్ కి వెళ్ళే అవకాశం ఉంది. సో దయచేసి మీరు ఈ అపోహలో ఉండకండి. ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ అంటే నా బాధ్యత మీకు పిల్లలు పుట్టడానికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యను ట్రీట్ చేసి మీకు సంతానం కలగడానికి ఎంత సుగమంగా హెల్దీగా అయ్యేటట్టు చూడటం నా బాధ్యత. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంటే ఐవీఎఫ్ ఒక్కటే కాదు.